స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి మహాపాదయాత్ర మన సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మన ఆర్ఎల్ నాయక్ గారు, మరి నవీన్ యాదవ్ అన్న గారు, శ్రీకాంత్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో వేణుగోపాల్ గురుస్వామి గారి ఆశీర్వాదంతో సుశీల్ కుమార్ గారు వారి ఆశీర్వాదంతో 13 ఏళ్ల నుంచి ఈ యొక్క మహాపాదయాత్రను నిర్వహిస్తూ వస్తున్నారు. హైదరాబాద్ నుంచి శబరిమల వరకు. వారికి అయ్యప్ప స్వామి మరి కృపా కటాక్షాలు, ఆశీస్సులు ఇలాగే మున్ముందు కూడా అందరినీ తీసుకెళ్లే ప్రయత్నంలో వారికి మనోధైర్యాన్ని అలాగే వారికి శక్తినివ్వాలని మనసా వాచ తత్వమసి సేవా సమాజం అలాగే అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ నుంచి మేము ఆశిస్తున్నాం. స్వామి శరణం. స్వామి ఇక్కడి నుంచి వెళ్ళే భక్తులందరికీ కూడా ఈ సంవత్సరం మేము పెర్నాడు పంబా వ్యాలీ బ్రిడ్జి దగ్గర మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నాము. మొన్న నవంబర్ 16 నుంచి స్టార్ట్ చేసినాము. జనవరి 20 వరకు కూడా ఉంటుంది. కాబట్టి అన్నస్వాములకు విన్నపం ఏంటంటే మన వాళ్ళందరికీ కూడా అక్కడి నుంచి పోయే వాళ్ళకి మన 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 అన్నదాన మందిరం ఉన్నది. కాబట్టి మన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మంచిగా అల్పాహారము, భిక్ష, మన ఇంటి భోజనం మనం అందిస్తున్నాం. కాబట్టి మీ ద్వారా కూడా మీరు ప్రచారం చేయాలని మనసా వాచా కోరుకుంటున్నాం. కాబట్టి అక్కడ అన్ని వసతులు, కాలకృత్యాలు, స్నానాలు చేసుకోనికి, ఉండడానికి విడిది కూడా ఉన్నది. కాబట్టి ఈ అవకాశాన్ని మన వాళ్ళకందరికీ చేరవేసే ప్రయత్నంలో మనం ఉండాలని కోరుకుంటూ మీ యొక్క బృందాన్ని కూడా నిజంగా కూడా మీరు చేసినటువంటి ఈ సాహసోపేతమైనటువంటి ఈ పాదయాత్రకి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను స్వామి. ఇలాగే మనందరం కూడా అయ్యప్ప కుటుంబం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరి దాదాపు ఈ 13 ఏళ్ల ప్రయాణంలో మీరు ఎన్నో అనుభవాలు, మీ యొక్క అనుభవాలను కూడా మరి అందరికీ పంచి మీ మున్ముందు వచ్చే భావితరాల్లో ఉన్నటువంటి మన కన్నస్వాములకు వారి మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. పాదయాత్ర స్వాములందరికీ స్వామి శరణం. మరి ఇంత పెద్ద మహాయజ్ఞం అంటే అందరితో కాదు, ఇది సాధ్యం కాని పని. దగ్గర 1550 నుంచి 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ యొక్క మహాయజ్ఞాన్ని మన నవీనన్న గురుస్వామి ఆధ్వర్యంలో మన పెద్ద నాయక్ గురుస్వామి, శ్రీకాంత్ అన్న గురుస్వామి, సుశీల్ గురుస్వామి అన్నస్వామి, సుశీల్ గురు ఆశీస్సులతో వీళ్ళు ఇంత పెద్ద యజ్ఞాన్ని ఈ అన్నస్వాములు భుజాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారంటే సాక్షాత్తు అయ్యప్ప కర్ణకటాక్షలు స్వామిపై ఉండాలి. అయ్యప్ప ఆజ్ఞ ఉంటేనే ఇంత ముందరికి ఈ 13 సంవత్సరాల నుంచి తీసుకుపోతున్నారు అంటే ఆయన ఆజ్ఞ 100% స్వామి పైన ఉంది కాబట్టి ఇంత పెద్ద సంకల్పాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అలానే కాకుండా ఈ 385 నుంచి 400 మంది అయ్యప్పలకు ఫ్రీగా ఎలాంటి 500 మంది ఎలాంటి రుసుము లేకుండా, ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా, ఇరుముడు ఖర్చుతో మొదలెట్టుకొని వాళ్ళు ఇంటికి చేరుకునేబోయే ట్రైన్ టికెట్తో సహా అన్నస్వామి ఫ్రీగా డొనేట్ చేస్తున్నారంటే స్వామికి ఎన్నిసార్లు పాదావందనం చేసినా తక్కువే. ఇలాంటి కార్యక్రమాలు అందరితో కావు. నవీనన్న గారు ఇంత పెద్ద కార్యక్రమం భుజాల స్కందన వేసుకున్నందుకు, ముగ్గురు అన్నస్వాములు మీద వేసుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. స్వామి శరణం. ఎందుకంటే ఉట్టి మనము మాల వేసుకొని ఊర్లలో ఉందామంటేనే 5-10 వేల రూపాయలు ఈజీ ఖర్చు. ఎంత పెద్ద లేకున్నా చిన్న ఖర్చు చేసుకున్నా 10,000 రూపాయలు ఖర్చు అయ్యేది. అలాంటిది 400 నుంచి 500 మంది ఖర్చు అంటే బీభోత్సమైన ఖర్చు. ఆ ఖర్చుని స్వామి భయపడకుండా నేనున్నా అని చెప్పేసి మీ ముందుకు తీసుకొచ్చి మీ అందరికీ ఇంత పెద్ద యాత్ర చేపిస్తున్నారంటే మీరు నిజంగా చెప్పాలంటే అదృష్టవంతులు. పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ అయ్యప్ప స్వామి ఈ స్వామి అన్నస్వామి చేతుల మీదుగా పోతున్నారంటే పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద మహాయజ్ఞాన్ని అన్నస్వాములు ముగ్గురు తీసుకుపోతున్నారంటే వాళ్ళకి స్వామి శరణం, పాదావందనం, స్వామి శరణం. అలాగే ఇంకో విషయం ఏంటి అంటే అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ మరియు తత్వమసి సేవా సమాజం ఈ ఇద్దరి ఆధ్వర్యంలో మన ఎరిమేలి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో పంబావాలి అనే గ్రామంలో నిత్యాన్నదానం జరుగుతుంది స్వామి. 65 రోజుల పాటు మహా అన్నదానం. మొన్న ఈ నెలలో 16వ తారీఖు ఓపెనింగ్ అయింది అన్నదానం.
జనవరి 20 వరకు కంటిన్యూ అన్నదానం ఉంటుంది స్వామి. ప్రతి ఒక్క అయ్యప్పలు మీరు వెళ్ళే పులిమేడ నుంచి పోయి రిటర్న్ దర్శనం చేసుకొని రిటర్న్ పోయే వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ యొక్క అన్నదానాన్ని స్వీకరిస్తే మేము కూడా సంతోషపడతాం. అన్నస్వామి పోల్చుకుంటే అంత పెద్ద యజ్ఞంతో పోల్చుకుంటే మాది చిన్న యజ్ఞంతో నేను కోరుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను, అంత పెద్దది ఇంత 41 రోజులు మండల కాలంలో ఇంత దూరం తీసుకుపోయి ఎలాంటి ఎవరికి ఇబ్బంది అయినా వాళ్ళు ఎంత రిస్క్ తీసుకోవాల్సి వస్తుందో బరువు ఎత్తుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. మీరు కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా స్వామి చెప్పిన మాటలతో ముందుకు తీసుకెళ్ళి స్వామికి ఎలాంటి మాట రాకుండా ముందుకు తీసుకపోతే ఆయన కూడా సంతోషపడతాడు. అయ్యప్ప కూడా అందరికీ మంచి ఆశీర్వాదాలు ఇస్తాడని కోరుకుంటున్నాను స్వామి. స్వామియే పాదయాత్ర గురు స్వాములే, అన్నదాన ప్రభువే.